బ్రేకింగ్ న్యూస్. స్నేహితులతో ఆడుకుంటూ ఉండగా ప్రమాదవశాత్తు జరిగిన ఓ ఘటన బాలుడి ప్రాణాలను తీసింది. ఓ బాలిక అనుకోకుండా చేసిన పని బాలుడి కుటుంబంలో శోకాన్ని నింపింది. ఈ దుర్ఘటన హైదరాబాద్లోని చెర్లపల్లిలో జరిగింది. వీధిలో ఆడుకుంటున్న 2 ఏళ్ల బాలుడిని 12 ఏళ్ల బాలిక స్కూటీతో ఢీకొట్టింది. తీవ్ర గాయాల పాలై చిన్నారి ప్రాణాలు కోల్పోయాడు. ప్రమాదవశాత్తు జరిగిన ఈ ఘటనతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు. సార్ దాన్ని కీ ఇచ్చిన నేను ఈ ఘటనకు సంబంధించిన కంప్లీట్ అప్డేట్స్ ని మా ప్రతినిధి అక్రమ్ అందిస్తారు. అక్రమ్. ప్రసన్న చంద్రపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని కుషాయగూడలో విషాదకరమైన ఘటన చోటు చేసుకుంది. ఈ రోజు సాయంత్రం తన స్నేహితులతో సరదాగా ఆరుబయట ఆడుతున్న సమయంలో 12 ఏళ్ల బాలిక తను తెలియక తన ఇంటి వద్ద ఉన్నటువంటి ఇంటి ఎదుట ఉన్నటువంటి స్కూటీ నడపాలనే ఒక ఉద్దేశంతో తన ఇంట్లో నుండి ఎవరికి తెలియకుండా కూడా ఆ స్కూటీకి సంబంధించినటువంటి కీస్ తీసుకొని బయటకు వచ్చినట్టు కూడా తెలుస్తోంది. అయితే తను ఆ స్కూటీ నేర్చుకున్నామనే ఒక ఉద్దేశంతో కూడా స్కూటీ ఒక్కసారి కూడా కూర్చొని ఆ యాక్సిలరేట్ చేసి ఇవ్వడంతో ముందు ఆడుకుంటున్నాడు. ఏదైతే ఆరు బయట ఆడుకుంటున్నటువంటి 2 ఏళ్ల అజ్జు అక్కడే ఉన్నాడు. సో అదే సమయంలో ప్రమాదవశాత్తు ఆ స్కూటీ ఆ అజ్జు పైకి వెళ్ళినట్టు కూడా తెలుస్తుంది. దాంతో ఒకటేసారి కూడా బాబు ఆ తీవ్ర గాయాల పాలయ్యాడు. హుటాహుటిన గమనించినటువంటి స్థానికులు అయితే వెంటనే దగ్గరలో ఉన్నటువంటి ఆసుపత్రికి అయితే తరలించినట్టు కూడా తెలుస్తుంది. అయితే ఆసుపత్రికి తరలించిన నేపథ్యంలోనే ఈ మార్గ మధ్యంలోనే సరిపోయినట్లు కూడా డాక్టర్లు చెప్పారు. ముందుగా కూడా ఎందుకంటే తీసుకెళ్లే సమయంలో కొనవూపితో ఉన్నట్లు కూడా స్థానికులు చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. కాకపోతే హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత మార్గం మధ్యలోనే ప్రాణాలు పోయినట్టు కూడా అక్కడ డాక్టర్లు చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే చెల్లపల్లి సంబంధించిన పోలీసులు కూడా ఘటనా స్థలానికి చేరుకుని పూర్తిగా కూడా ఆ బండిని కూడా తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది. ప్రధానంగా ఈ 12 ఏళ్ల బాలిక ఎవరైతే తెలియక ఆ డ్రైవింగ్ చేయాలనుకున్న ఉద్దేశంతో బయటికి తీసుకొచ్చిందో ఆ సమయంలో ఆ బాలికకు సంబంధించినటువంటి తల్లిదండ్రులు అసలు ఏం చేస్తున్నారు, ఏంటి, ఆ బాలికకు ఫీజు ఎందుకు ఇచ్చారు అన్న దానిపైన కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రధానంగా ఈ పూర్తి వ్యవహారంలో ఇటు ఎవరైతే బాధితురాలు యాక్సిడెంట్ చేసినటువంటి బాలిక ఉందో ఆ బాలిక యొక్క ఆ పేరెంట్స్ కీలక నిందితులుగా కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఖచ్చితంగా ఆ పిల్లలు ఏం చేస్తున్నారు ఏంటి అనేది ఖచ్చితంగా దానిపైన ప్రత్యేక దృష్టి పెట్టాల్సినటువంటి పేరెంట్స్ అంత నిర్లక్ష్యంగా తనకి ఇవ్వడం ఏంటి, అసలు తను బయటికి వచ్చి డ్రైవ్ చేస్తూ ఇంత సమయంలో అసలు తల్లిదండ్రులు ఏం చేస్తున్నారంటూ కూడా స్థానికులు ఫైర్ అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికి అయితే అర్జున్ సంబంధించినటువంటి మృతదేహాన్ని 2 ఏళ్ల బాబు ఆ మృతదేహాన్ని అయితే పోలీసులు గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఒక్కసారిగా కూడా విషాదం చోటు చేసుకోవడంతో అర్జున్ సంబంధించిన తల్లిదండ్రులు అయితే కన్నీరు మున్నీరవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రసన్న. రైట్, థ్యాంక్ యూ అక్రమ్. సార్ దాన్ని కీ ఇచ్చిన నేను